బిగ్ బాస్ ఎట్లా ఉంది భయ? లైక్ బాగా నడుస్తుందన్న. లైక్ మీరు చూడండి, ఒక కోడి పందాల్లాగా, ఒక ఎడ్ల పందాల్లాగా ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటారు. పప్పు కోసం నామినేట్ చేస్తారు, గుడ్డు కోసం నామినేషన్ చేస్తారు. ఈసారి అయితే బిగ్ బాస్ అయితే కొంత రసం జరిగింది. ఇంకా మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంది ఏంటంటే, బిగ్ బాస్ ఒక మంచి క్యూరియాసిటీ ప్రజల్లో అంటే పబ్లిక్ లో కూడా కలిగించిన కండిషన్ లో కలిగింది. అంటే 12 మంది వైల్డ్ కార్డ్ లాంటి సారి అసలు ఎప్పుడు బిగ్ బాస్ చరిత్రలో జరిగాయి ఎంతమంది వైల్డ్ కార్డులు. ఈసారి 12 మంది అంటే బిగ్ బాస్ లోపల కండిషన్ లో భయపడతారు అనమాట. సో వాళ్ళకు భయం పెట్టించింది ఏంటంటే, ఈసారి 12 మంది వస్తారు, వాళ్ళకి కంట్రోల్ చేసే శక్తి కూడా మీకు ఇచ్చినామని చెప్పడం వల్ల, అంటే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ మీద కొద్ది కోపం ఉంటారు కండిషన్లకు. సో ఈ రకంగా ఫైట్ అవడం వల్ల ఇప్పుడే ఇంత ఉంటే ఒక కండిషన్ లోపలికి వచ్చేది ఇంత ఫైట్ ఉంటుందని క్యూరియాసిటీ కలిగింది. చూద్దాం. అయితే ఈసారి అయితే బిగ్ బాస్ చాలా కొద్ది లేట్ అయినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాగమణి కంట గేమ్ ఎట్లా ఉంది? నాగమణి కంట నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఏంటో నాకు అర్థం. తన గేమ్ బిగ్ బాస్ అంటే ఏముంటో, నా గేమ్ ఆడే వాళ్ళని లైక్ చేయాలి, కష్టపడే వాళ్ళని లైక్ చేయాలి, టాస్క్ ఆడే వాళ్ళని లైక్ చేయాలి. సో అవన్నీ ఆడకుండా జస్ట్ ఒక సింపతి కార్డు ఆడినంత మాత్రం ఓట్లు ప్రజలు ఇట్లా ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా ప్రజలు కూడా మీరు చూడండి అన్న, నాకు ఒక అనిపించింది. సో గేమ్ ఆడాడు, రెచ్చగొడతాడు. మన విష్ణుప్రియకి మన ప్రేరణ దోషిక్షణలు గొడవ పెట్టండు. ఆ సొంత క్లాన్ లో సహజంగా ఏమో 2 టీమ్ గొడవ ఉంటుంది, ఈ టీం ఆ టీం గొడవ ఉంటుంది, సొంత టీం తో గొడవ ఆడతాడు. ఈయన ఏం గేమ్ ఆడతారు సొంత టీం. ఈ రోజు అందరూ అంటే జీరో అంటే అందరు జీరో అవుతారు. ఎందుకంటే నిజంగా తనకి ఏం ఆడలేదు. ఓన్లీ ఎప్పుడు సింపతికి ఏం చేయాలనుకుంటాడు. మొన్న యశ్మి ఒక చిన్న టాస్క్ ఇచ్చింది, లైక్ నువ్వు ఒక యాక్టింగ్ చేయాలంటే ప్రతిదాన్ని సింపతికి ఏం చేయాలనుకుంటాడు. ఇది కావాలి గేమ్ ఆడకుండా నాకు అది కావాలి, పెళ్ళం బిడ్డ కావాలంటే ఎవరిస్తారా నాకు అర్థం కాదు. నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ ఎట్లా? నిఖిల్ సోనియానా? మరి అది లవ్ ట్రాక్ మరి ఏమో తెలియదు, కానీ చూడడానికి అయితే మాకైతే అసహ్యంగా అనిపించింది. నాకు కూడా కాదు, చాలా మంది నిఖిల్ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ఏంటంటే సోనియా ఎప్పుడు బయటకు వెళ్ళిపోతా, ఎప్పుడు నిఖిల్ అన్న గేమ్ ఆడతాడా అంటే. సోనియా ఉండడం వల్ల నిఖిల్ కొద్దిగా బయాస్ ఆడుతున్నాడు. ఏంటంటే సోనియాకు మంచి కవరింగ్ చేసుకుంటా, అక్కడ కంటెస్టెంట్ కవర్ చేసుకుని చూడాలనుకుంటున్నాడు. సో నేను అనుకుంటున్నా అది ఫస్ట్ వచ్చిన వెంటనే చాలా బాగా ఆడుతుంది. ఎందుకు ఈ మధ్య రిట్ అవుతున్నా అంటే సోనియా ఒక రాజమాత లాగా ఉండి బల్లాదేవ్ కంట్రోల్ చేసినట్టు, మన బాహుబలిని కంట్రోల్ చేసినట్లు తనంతా తాను ఉండడం వల్ల అంటే నిఖిల్ కి ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉండే ఒక్క దెబ్బ కింద పడిపోయింది అన్న సోనియా వల్ల. సో నిజంగా మళ్ళీ నిఖిల్ ఫ్యాన్ బేస్ లేవాలన్నా, నిఖిల్ గేమ్ కప్పు కొట్టాలన్నా కూడా సోనియా వెళ్ళిపోతేనే బెటర్ అని కోరుకుంటున్నాను. కాబట్టి చూద్దాం. మేబీ ఎలిమినేషన్ నేను అనుకుంటాను ఈసారి ఓటింగ్ ప్రజలు కూడా, నేను చెప్తాను చాలా మంది ఓట్లు వేయలేరు సోనియాకి. అయితే 100% సోనియా బయటకు పోవాలని ప్రజలు కోరుకుంటారు. అంటే నువ్వు అనగా బిగ్ బాస్ చూస్తున్నా కామెడీ అంటే ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, కామెడీ చేస్తున్న వాళ్ళు చూస్తారు, యూత్ చూస్తారు. సో ఇటువంటి వాళ్ళకి కూడా సోనియా ఉండడం వల్ల కొద్దిగా నెగిటివ్ వచ్చి కాబట్టి తను వెళ్ళిపోవాలని కోరుకుంటారు. కాబట్టి సో తను ఉండడం వల్ల కండిషన్ ప్రాబ్లం ఉంది, తను ఉండడం వల్ల పబ్లిక్ కూడా ప్రాబ్లం కాబట్టి తను వెళ్ళిపోవాలని ప్రతి ఒక్క కోరుకుంటున్నాను. ఆదిత్యం అంటున్నారు. ఆదిత్యం 100% కూడా. ఆదిత్యంకి నిజంగా ఊరే ఓట్లు పడుతున్నాయి. దానికి ఒక ఊరే కథలు వచ్చింది ఆదిత్యం గెలిపించాలని. మేబీ ఆదిత్యం మన నుంచి పికప్ అవుతున్న గేమ్ ఆడుతున్న కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. నిఖిల్ కి పృథ్వీకి మంచిగా నువ్వు అన్నాడు కదా, నబీలు ఆదిత్యం చాలా మంచి ఫైట్ ఇస్తారన్న. చూద్దాం నబీలు మన ఆదిత్యం కూడా ఇంకెన్ని రోజులు చెప్పలేం కానీ చూద్దాం ఏం జరుగుతుందో. నేను కూడా టాప్ 5 100% ఈసారి నబీల్ కి నిఖిల్ టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందన్న. నిఖిల్ వర్సెస్ నబీల్ ఛాన్స్ ఫస్ట్ ప్లేస్ నబీల్ అంటాడు, నిఖిల్ అంటాడు. నబీల్, నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, మన యష్మి అని ఉండే ఛాన్స్ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వస్తారు అనుకుంటా? మంచి క్వశ్చన్ అన్న. వైల్డ్ కార్డ్ లో మేము అనుకుంటాం ఈసారి 30 అనుకుంటున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ టైటిల్ ఏంటంటే ఒకసారి కమిట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. ఎప్పుడైతే శేఖర్ బాస్ బయటకు వెళ్ళిపోయాడో అప్పుడు ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. ఓటు కుట్టాటలే అనిపిస్తుంది మాకు. సో నిజంగా ముఖ్యాన్ని వస్తే చాలా బాగుంటది. దీప్తి సునైన్ వచ్చిన బాగుంటది, జబర్దస్త్ నుంచి ఆదమరాజు వచ్చినా బాగుంటది. సో రీ ఎంటర్ అయినా సరే, వైల్డ్ కార్డ్ ఎంటర్ అయినా సరే చాలా బాగుంటుంది కోరుకుంటున్నాం. మెయిన్ గా సూపర్ షూట్ దయచేసి సూపర్ షూట్ తీసుకోండి. అలా చూసాము తన గేమ్. దయచేసి నా రిక్వెస్ట్ యాజ్ రివ్యూర్ గా దయచేసి తను తీసుకొద్దాం. మనస్ఫూర్తి కోరుకుంటే శివాజీ వచ్చినా బాగుంటది, రావచ్చు వచ్చినా బాగుంటుంది. వస్తే మళ్ళీ వస్తాడు, మళ్ళీ అన్న అంటాడు, మళ్ళీ కప్పు కొట్టిపోతాడు. కాబట్టి తన తీసుకురాడు. మళ్ళీ తను వస్తే మళ్ళీ చెంచలు జైలుకోవాలి కాబట్టి చెప్పలేము కదా. తను రాకపోవచ్చు. ఓకే రైట్.